మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు, రెండు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, మిక్స్ చేసుకోవాలి. టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికాక 1.5 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ కారం, టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇందులో మటన్ కీమా వేసుకుంటున్నాను. మటన్ కీమా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అయితే ఆ మటన్ కీమా అంతా కూడా మసాలా అంతా కూడా పట్టేస్తుంది. కలుపుకొని ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అందులో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్, కొంచెం పుదీనా కూడా వేసుకొని కలిపేసుకోవాలి.
2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. చూడండి కర్రీ అంతా ఇలా దగ్గర అయ్యాక సర్వ్ చేసుకోవడమే. కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి.